హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆదియోగి స్టాచ్యూ గురించి. అది ఎక్కడ ఉంది, ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలనేది వీడియో మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చూపించబోతున్నది ఆదియోగి స్టాచ్యూ. ఇందాక చెప్పినట్టు అది వచ్చేసి మీకు ఈ వీడియోలో చూపించబోతుంది కోయంబత్తూరులో ఉన్నది కాదు, కర్ణాటక స్టేట్లోని చిక్బల్లాపూర్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఆదియోగి స్టాచ్యూ. ఇది 1 year బ్యాక్ దీన్ని సద్గురు గారు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంది, అక్కడ విశేషాలు ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, తెలుసుకుందాము. ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెంగళూరు నుంచి స్టార్ట్ అయినాం అనమాట చిక్బల్లాపూర్కి, అక్కడ ఉన్నటువంటి ఆదియోగి స్టాచ్యూ చూడడానికి. ఈరోజు వచ్చేసి సండే, అక్కడ రష్ కూడా హెవీగా ఉంది. వీడియో మొత్తం చూడండి, మీకు అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఆ షార్ట్స్ కూడా చూడండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంది అక్కడ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరినాము. ఇది వచ్చేసి NH44 గుండా మనం హైదరాబాద్ హైవే ఉంటుంది కదా, బెంగళూరు టు హైదరాబాద్ హైవే, ఆ హైవేలో వెళ్ళాలన్నమాట. అదే దారి గుండా మనం వెళ్తున్నాము. మనం వచ్చేసి ఈ బయలుదేరినప్పుడు సమయం వచ్చేసి ఈవినింగ్ 4 అట్లా అయింది. మనం వచ్చేసి వెహికల్లో మన ఫ్యామిలీతో మన అల్లులను తీసుకుని వెళ్తున్నాం అనమాట. చాలా సరదాగా ఉంటుంది, చాలా మంచిగా. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. మన పిల్లలు కూడా అంతా డ్యాన్స్లు వేస్తున్నారు, ఒకసారి చూడండి. మరి కాసేపట్లో మనం ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి చిక్బల్లాపూర్ తాలూకా అనమాట, అది డిస్ట్రిక్ట్ కూడా. అక్కడే అవలగుర్కి అనే గ్రామం ఉంటుంది, విలేజ్. ఆ విలేజ్ సమీపంలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది కదా, మెయిన్ హైవే నుంచి మనం టర్న్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది ఎంట్రన్స్. ఇక్కడ విలేజ్ అనమాట ఇది. ఈ విలేజ్ పేరు వచ్చేసి అవలగుర్కి అనే విలేజ్. ఆ విలేజ్ గుండా మనం వెళ్తున్నాము. ఓకేనా? మరి కాసేపట్లో వెళ్తాము. ఈ ఆదియోగి విగ్రహం వచ్చేసి దాదాపు 112 అడుగులు ఉంటుందంట. ఓకేనా? దీన్ని వచ్చేసి లాస్ట్ ఇయర్ జనవరిలో మన అప్పటి కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మాయి గారి చేత ఆవిష్కరించబడింది. మనం ముఖ్యంగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చాలా గొప్పవారు ఆయన. మనం చూడండి ఫ్రెండ్స్, మనం ఎంట్రెన్స్లోకి అయితే వచ్చేసినాం. మనము చూడండి, ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది. మనకు వచ్చేసి బెంగళూరు పట్టణం నుంచి దాదాపు 78 kilometers ప్లస్ ఉంటుందన్నమాట. ఇక్కడికి రావడానికి దాదాపు ఒక 1.5 hour జర్నీ పడుతుంది సిటీ నుంచి ఇక్కడికి. ఓకేనా? సమయం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5:30 అయితే కావస్తూ ఉంది. చూడండి, మనకు లొకేషన్స్ అయితే మాత్రం అవలగుర్కి అనే విలేజెస్ నుంచి లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ, 112 అడుగులు ఉన్నటువంటి ఆదియోగి స్టాచ్యూ. మరి కాసేపట్లో మరికొన్ని క్షణాల్లో మనం అక్కడికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. ఓకేనా? మేము వచ్చింది ఈరోజు సండే కాబట్టి హెవీ ట్రాఫిక్ ఉంది, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మొత్తానికి మనం అనుకున్న ప్లేస్కి కరెక్ట్ టైంకి వచ్చేసినాము. ఓకేనా? ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి మనం లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఓకేనా? మనం ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ అనమాట ఇది. ఓకేనా? మనకి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం చెప్పులు కానీ షూ కానీ వేసుకొచ్చినాం. చెప్పులు స్టాండ్ అనమాట అది. మనం అక్కడ టోకెన్ ఫ్రీ అనమాట. మనము స్టాండ్లో వచ్చేసి మనం స్లిప్పర్స్ వచ్చేసి అక్కడ స్టాండ్లో ఒక కవర్, ఒక సంచి ఇస్తారు. ఆ సంచిలో పెట్టేసినామంటే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు. మనం ఎగ్జిట్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడ మనం ఆ టోకెన్ చూపిస్తే వాళ్ళు వచ్చేసి మనం స్లిప్పర్స్ కానీ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది కూడా అబ్జర్వ్ చేయండి. మొత్తానికి మనం లోపలికైతే వచ్చేసినాము. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి లోపలికి వచ్చేసినాము. ఆదియోగి స్టాచ్యూకి మరి కొన్ని మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాము. మరి కాసేపట్లో మనం అక్కడికి వెళ్తాము. ఓకేనా? చూడండి, చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చూడండి. మేము వెళ్ళినప్పుడు సమయం వచ్చేసి ఈవినింగ్ 6 సూర్యాస్తమయం అయింది కాబట్టి అక్కడ లొకేషన్ కూడా చాలా, అక్కడ స్టాచ్యూ బ్యాక్ సైడే హిల్ ఉంది, అక్కడే సూర్యుడు కనిపిస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి. చాలా అయితే చాలా బాగుంది. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిశూలం కనిపిస్తుంది. ముందు ఇక్కడ నంది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్.
లాస్ట్ టైం మా బ్రదర్స్ వాళ్ళు వచ్చినప్పుడు లేదంటే ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది కొత్తగా, అంటే లాస్ట్ ఇయరే కాబట్టి ఓపెన్ చేసింది. ఇప్పుడైతే మాత్రం వెళ్ళండి, పర్ఫెక్ట్ ఆదియోగి స్టాచ్యూ మీరు కర్ణాటకకి దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. కోయంబత్తూర్కి ఎక్కడ ఏ విధంగా ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తున్నారు కదా మన ఆదియోగి స్టాచ్యూ, మీరు కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి, ఆ శివుని ఆశీర్వాదం తీసుకోండి. ఇంకా మీరు ముందు వీడియో చూస్తే మీకు నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసిన, అదేంటంటే లేజర్ షోకి సంబంధించి సపరేట్ వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎంత రద్దీగా ఉంది, అసలు ఎంతమంది వచ్చినారంటే అంతమంది వచ్చినారు అసలు. ఆ రోజు సండే కాబట్టి. ఓకేనా? మొత్తం లొకేషన్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? తప్పకుండా విజిట్ చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మనం దేశాల్లో ఉన్నాము, రష్ ఏ విధంగా ఉందో. హెవీ రష్ ఈరోజు సండే కాబట్టి. అద్భుతంగా ఉంది లొకేషన్, మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈషా ఓం నమః శివాయ. మరి కాసేపట్లో లేజర్ షో కూడా జరిగిపోతుంది అనమాట. దానికోసమే వెయిటింగ్, చాలా మంది దానికోసమే వెయిటింగ్. మనం మహాశివరాత్రిలో చూసింటాము టీవీలో, మనం లైవ్లో చూస్తే ఆ 2 కళ్ళు సరిపోవు చూడడానికి, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కింద చూపించిన కదా టీ అనమాట. ఒక టీ వచ్చేసి చాలా కాస్ట్లీ, ఒక టీ కాఫీ 35 రూపీస్ అనమాట. ఇక్కడ దాని టీ మనం డబ్బులు పెట్టి తీసుకోవడానికి కూడా అంత క్యూ లైన్ ఉంటుంది అనమాట. అక్కడ అన్ని ఐటమ్స్ అన్ని దొరుకుతాయి, తినడానికి కూడా వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, కానీ వాటి కాస్ట్లీ ఎక్కువ అనమాట. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, సమయం వచ్చేసి ఎగ్జాక్ట్ 7:15కి లేజర్ షో అయితే స్టార్ట్ అయింది. ఈ లేజర్ షోకి సంబంధించి మీకు ఇంతకు ముందుగానే చెప్పినట్టుగా సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని చూడండి. నాన్ స్టాప్గా అక్కడ ఏదైతే లేజర్ షో జరిగిందో అదింత దానిని నేను అదే విధంగా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చూడండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఆ శివుణ్ణి అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. కాబట్టి ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? ఇంకొకటి, ఈ చిక్బల్లాపూర్లోని ఈ అవలగురికి గ్రామవాసులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ఆదియోగి స్టాచ్యూ అక్కడ రావడం వల్ల ఆ ప్రాంతం డెవలప్ అయింది. మొత్తానికి ప్రోగ్రామ్ లేజర్ షో అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఇక్కడికి డిస్పర్స్ అనమాట. ఓకేనా? ఇంతవరకు చూసి వచ్చినా కాబట్టి చెప్తున్నా, తప్పకుండా నేనైతే అదృష్టవంతునిగా నేనైతే ఫీల్ అవుతున్నా. ఆ శివుని దర్శన భాగ్యం నాకైతే అద్భుతంగా జరిగింది. మంచిగా ఎంజాయ్ చేసినాను, సూపర్ అనిపించింది. ఫ్యామిలీ అంతా హ్యాపీ. తప్పకుండా మీ ఫ్యామిలీతో హాలిడే ఉన్నప్పుడు, కోయంబత్తూర్ కాకపోయినా మనకు దగ్గరలో చిక్బల్లాపూర్ ఉంది, అవలగురికి గ్రామంలో, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. తప్పకుండా వెళ్ళండి. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.